హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. కేజీబీవీలో టీచర్ జాబ్స్ కి సంబంధించి సార్ ఇంకా కూడా మాకు కాల్స్ రావడం లేదు, మరి అప్డేట్ ఇవ్వండి, గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారంట కదా, మరి మా పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది, అప్డేట్ ఇవ్వండి, డేట్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది ఆస్పిరెంట్స్ కామెంట్ రూపంలో అడగడం జరిగింది. మరి దానికి సంబంధించి నాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే గనక మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు కాల్స్ వస్తున్నాయంట. ఇది మరి నిజమేనా? చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉన్నది, మీరే చెప్పాలి. ఎందుకంటే మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు మీరే. ఒకవేళ కాల్స్ వస్తే గనక ఏ జిల్లా వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి, మరి ఏ ర్యాంకర్ కి కాల్స్ రావడం జరుగుతుంది అనేటటువంటి అంశం మీద మనం ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మరి మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు కాల్స్ వస్తున్నాయంట. అది కూడా 1:3 వెరిఫికేషన్ కోసం, అంటే ఒక పోస్ట్ కి 3 చొప్పున మరి ఇక్కడ వెరిఫికేషన్ కోసం పిలుస్తున్నారు అన్నట్టుగా మనకైతే మరి తెలవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి కొంతమంది కామెంట్ కూడా చేశారు. గుడ్ ఈవినింగ్ సార్, కేజీబీవీ 1:3లో సెలెక్ట్ అయినట్టు కాల్ వచ్చింది, వెరిఫికేషన్ గురించి డీటెయిల్స్ చెప్పండి సార్. అదే విధంగా ఈ 1:3లో ఉన్నటువంటి మిగతా ఎవరైతే ఇద్దరు ఉంటారో ఆ యొక్క ఇద్దరి డీటెయిల్స్ వెబ్సైట్ లో ఎలా తెలుసుకోవాలి చెప్పండి సార్ అని చెప్పేసి కొంతమంది కామెంట్ రూపంలో మరి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మరి నిజంగానే కాల్స్ వస్తున్నాయా లేదా మీరు చెప్పండి. సార్ మాకు నిజంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి కాల్స్ రావడం లేదు, మరి అలా ఉన్నా కానీ తెలియచేయండి. ఇదంతా మనం డిస్కస్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్ లో ఒక వాట్సాప్ గ్రూప్ అనేది మీ అందరి కోసం క్రియేట్ చేసి ఇస్తాను. ఆ యొక్క గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీ యొక్క సమస్యల పైన మీరు అందులో చాట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. మిగతా అభ్యర్థులు చాలా మంది మరి కాల్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా జిల్లాల్లో చూసినట్లయితే మరి టాప్ 10 ర్యాంకర్స్ చాలా మంది కామెంట్ చేశారు. నిన్న మొన్న ఈ 2-3 రోజుల నుంచి గమనించాను. టాప్ 1, టాప్ 2, 3, 4, 5, 6 ఈ విధంగా ర్యాంకర్స్ చాలా మంది ఉన్నారు. మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకి మరి ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వాలి, గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని తీసుకుంటే గనక మరి వీళ్ళు చాలా నష్టపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అయ్యా మేము ఒకటే చెప్తున్నాము, కొత్త నోటిఫికేషన్లు ఇవ్వరు, జాబ్ క్యాలెండర్ ఇవ్వరు, మరి ఈ విధంగా మెరిట్ లో ఉన్నటువంటి ఉద్యోగాలకు కూడా అవకాశం ఉన్నటువంటి నిరుద్యోగులకు అవకాశం ఇవ్వకుండా గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చడంలో మరి దీని అర్థం ఏమిటి అని చెప్పేసి మేము ఈ రోజున మరి నిరుద్యోగుల పక్షాన అడుగుతా ఉన్నాము. ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే స్పందించి మరి ఎవరైతే మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని మీరు 1:3 చొప్పున పిలుస్తారా, ఏ విధంగా పిలుస్తారో పిలవండి. ఖచ్చితంగా వాళ్ళకి వెరిఫికేషన్ చేయండి. మరి అర్హులైనటువంటి వాళ్ళకి రోస్టర్ ప్రకారంగా అదే పద్ధతిలో మరి ఉద్యోగాలను వీళ్ళకే ఇచ్చినటువంటి ప్రయత్నం అయితే చేయండి. గత వీడియోలో మనం చూసాము, STUTS వాళ్ళు కూడా మా యొక్క మరి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కూడా మీకు మద్దతు తెలుపుతూ అదేవిధంగా విద్యాశాఖ డైరెక్టర్ కి కూడా లేఖ రాయడం జరిగింది ఈ యొక్క అంశం పైన అనేటటువంటి అంశం కూడా మరి పోయిన వీడియోలో మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా డెఫినెట్లీ సపోర్ట్ అనేది ఉంటుంది. అయితే మీరు తెలియజేయవలసింది ఏంటంటే గనక మీకు నిజంగా కాల్స్ వస్తున్నాయా లేదా, వస్తే గనక ఎవరికి వచ్చింది, మీ యొక్క ర్యాంక్ ఎంత, మీ యొక్క జిల్లా ఏమిటి, మీ సబ్జెక్ట్ ఏంటి అనేటటువంటి అంశాలను కూడా దయచేసి కింద ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్ లో లింక్ లో మీరు జాయిన్ అయ్యి అందులో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇతరులు మరి మిగతా వాళ్ళు కాల్స్ రాక చాలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి అంశం ఇక్కడ మీరు గమనించాలి. మనం సహకరించుకోకపోతే మరి ఏ విధంగా ఉంటుంది చెప్పండి. దయచేసి మరి ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీ సమస్యలు ఏమున్నాయో అక్కడ మీరు చర్చించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.